ప్రాచనం పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం. సరే, వీళ్ళేదో పంచగవ్యాలు కలిపారు. అసలు పంచగవ్యాలు పెరుగు, ఆవు యొక్క నెయ్యి, అట్లాగే గోమూత్రము, గోమయం, ఈ 5 కలిపి మనం పంచగవ్యాలు. మరి పూర్వజన్మకృతమైన పాపం ఉంది కదా, అది ఎక్కడున్నది? నాకు ఎక్కడ కనిపించడం లేదే అంటే ఎత్తి కృతం పాపం. పక్క అంటే చర్మం, అస్థి అంటే ఎముకలు. ఈ చర్మంలోనూ ఈ ఎముకల్లోనూ గత జన్మ పాపం ఉన్నది. అందుకని మనం ఎక్కడికైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే తక్షణం చేసేదేంటి? రక్త పరీక్ష, చర్మ పరీక్ష, అస్థి పరీక్ష, 3 రకాల పరీక్షలు చేస్తారు. చేసి మన యొక్క వ్యాధి ఫలానా నిర్ధారిస్తారు. అంటే గత జన్మలో చేసినటువంటి పాపాల యొక్క సంస్కారం అంతా ఎక్కడ ఉన్నది? ఈ చర్మంలోనూ ఎముకల్లోనూ ఉన్నది. ఎముకల్లో ఏమిటి? ఎముకల్లో ఉండే మూలుగలో తయారయ్యేటువంటి రక్తం. కాబట్టి ఈ మూడులోనే ఈ పాపం ఉన్నది కనుక ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఈ యొక్క పంచగవ్యాలను మంత్రపూర్వకంగా విధి విధానంగా కలిపి వాటిని మదనం చేసి దాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే యత్వగస్థి కృతం పాపం దేహే తిష్టతి మామకే. నా యొక్క శరీరం మారిపోయి ఉండవచ్చు, నా ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశించి ఉండవచ్చు, కానీ గత జన్మలో చేసినటువంటి పాపాల యొక్క ప్రమాణం అంతా కూడా ఆ వచ్చే శరీరంలో కూడా ఉన్నది. ఒక వ్యక్తి యొక్క మరణ సమయంలో రాబోయే జన్మ ఏమిటో, ఏ జన్మలోకైతే తాను ప్రవేశించబోతున్నాడో ఆ మనిషికి తెలుస్తుంది. కానీ విచిత్రమైన అంశం ఏమిటంటే చెప్పడానికి వాడికి నోరు ఉండదు. ఒకవైపు యమదూతలంతా కనిపిస్తూ ఉంటారు, యముడు కనిపిస్తూ ఉంటాడు, యమసదనం కనిపిస్తూ ఉంటుంది, ఆ యమపాశం పట్టుకున్నటువంటి భట్లు కనిపిస్తుంటారు, అందరూ కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో ఏ ఇంద్రియం కూడా పనిచేయదు. వాడు అట్లా చూస్తూ ఉండిపోతాడు. ఆ చూస్తున్న సమయంలో మనకు మంత్రం ఏముంది? ఈ మృత్యుంజయ మంత్రం ఉంటుంది. ఉండేటువంటి మానవులకి అచల వితుల చుతుల ధనాతుల రసాతుల మహాతుల పాతాళ నాగలోకాల్లో కానీ భూవర్లోక శివలోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది లోకాల్లో ఊర్ధలోకాల్లో కానీ మరణం అనేది లేదు. ఒక మరణం ఎక్కడ ఉన్నది? మత్స్యలోకంలో మాత్రమే ఉన్నది, అంటే భూలోకంలో మాత్రమే ఉన్నది. ఈ భూలోకంలో ఉండేటువంటి సకలమైనటువంటి ప్రాణులు కూడా నశించవలసిందే. ఈవెన్ భగవంతుడైనా సరే మానవ అవతారం దాల్చినా లేదా ఏదైనా ఒక ప్రాణి రూపం దాల్చినా ఆ శరీరం ఒక దశలో నశించవలసిందే. అయితే ఈ సమయంలో ఈ మత్స్యలోకంలో ఉండేటువంటి ఈ భూలోక వాసులకు వచ్చేటువంటి మరణ సమయంలో, ఆసన్నమయ్యేటువంటి సమయంలో ఆ యొక్క ఈ 1000 పాశాలతో సహస్రమయుతం పాశ మృత్యో మర్చాయ హంతమే. ఎట్లా వేటాడతాడు భగవంతుడు? 1000 పాశాలు 1000 గ్రంథుల మీద వేసి లాగుతాడు. ఆ లాగినప్పుడు ఆ లాగుతున్న సమయంలో వీడికి పూర్వజన్మ ఏంటో తెలుస్తుంది. ఈ జన్మలో చేసినటువంటి పాపాల గురించి వాడు మాట్లాడుకోవడం తెలుస్తుంది. కానీ ఏం చేయడానికి కూడా అశక్తులు అవుతాడు. ఈ 1000 పాశాలు ఎప్పుడైతే వాడి గ్రంథుల మీద పడతాయో ఆ లాగుతున్నప్పుడు మనం చూడండి, గమనించండి బాగా. ఒక మొక్కను మనం ఏదైనా ఒక నీళ్ళు పోసి బాగా పెంచేటువంటి మొక్కను తీసేటప్పుడు ఆ మొక్కను లాగుతాం, రాదు, గట్టిగా లాగుతాం. ఆ మొక్క ఇక్కడ నిక్కుని పైకి వేస్తూ దాని యొక్క మూలంతో సహా పైకి వస్తుంది. అక్కడికి ముందు దూడ ఏ విధంగా అయితే తప్పించుకునే ప్రయత్నం చేస్తుందో వీడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ భగవద్ నిర్ణయం నుంచి తప్పించుకోలేడు, ఆ మృత్యుదేవత నుంచి తప్పించుకోలేడు. ఆ కారణం చేత ఆ పాశాలన్నీ పడేటప్పుడు మనిషి చూడండి, మరణావస్థ సమయంలో మనిషి అట్లా కొట్టుకుంటాడు, ఆత్మ గింజుకుంటుంటుంది లోపలికి. నేను వెళ్ళను. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఇంట్లో ఉన్నాం, ఇష్టం ఉంటుందా? ఉండదు. మీరు అద్దె పెంచుకొని మేము ఖాళీ ఉంటాం, కాబట్టి కోర్టుకు పోతారు. ఇక్కడ కోర్టుకు పోయే అవకాశం లేదే. ఒకటే కోర్టు, యమధర్మరాజు యొక్క ఆయన జడ్జి. అందువల్ల అక్కడ మనం తప్పించుకునే అవకాశం లేదు. అందుకని 1000 పాశాలు వేసి లాగుతాం.
ఏ సహస్రమయుతం పాచ అక్కడ చెప్తాడు నమో రుద్రాయ విష్ణవే మమ మృత్యోర్మాం పాహి. ఓ మృత్యుదేవా నన్ను ఈ యొక్క మృత్యుదేవ గురించి రక్షించు ఈశ్వర అని చెప్తాడు. ఏం చెప్పినారు సందర్భంలో ఏ దేవత వాడి మాట వినదు. అందువల్ల ఆ సమయంలో మరి ఈ గతంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్థితి నుంచి మారినప్పటికీ వేరే శరీరంలోకి వెళ్ళేటప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ శరీరంలో గత జన్మ పాపం యొక్క తాలూకు లక్షణాలతో ఉన్న శరీరమే ఉంటుంది. ఒకడు ఎర్రగా ఉన్నాడు, ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు పచ్చగా తేలాడు, ఒకడు పొడంతో ఉన్నాడు, ఒకడు చక్కని శరీర సౌష్ఠవం కలిగి ఉన్నాడు. ఏమిటివన్నీ గత జన్మ యొక్క సంస్కారాలు. ఇన్ని ఆకారాలు, ఇన్ని రకాలైనటువంటి రూపాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఒకడు మహా అందంగా ఉంటాడు, ఒకడు మహాపురూపిగా ఉంటాడు. ఎందువల్ల? ఈ గత జన్మ యొక్క పాప సంస్కారం చేత వాడి శరీరం, వాడి యొక్క స్థితి నిర్ణయించబడతాయి. అగ్ని ప్రాసన చేసినట్లయితే దహతి అగ్ని రివ ఇంధనం పంచగవ్యాలు తగలబెట్టేస్తాయి. ఏ విధంగా తగలబెడతాయి? అగ్ని రివ ఇంధనం. అగ్ని రివ అగ్ని వలే ఇంధనం. ఒక ఇంధనాన్ని అగ్ని ఏ విధంగా అయితే తగలబెడుతుందో మనం చూడండి, ఒక నెయ్యి పోస్తాం, ఒక నిప్పులు వెలిగిస్తాం, భక్తులు మండుతుంది. అగ్నికి ఆజ్యం చూడడం ఉంటుంది. అంటే ఇంధనాన్ని అగ్ని మండిస్తుంది. దానికి ఉండే గుణం నిహతం అయిపోతాయి. అందువల్ల నిత్యము పంచగవ్య ప్రాసన చేసేవాడికి వృద్ధాప్యం రాదు, అసలు రోగం రాదు. ఇది ఈ రోజున మనం ఒక అంకమ దీక్ష కోసం చేసేటువంటి ఆ ఒక నిమిత్తమైన కార్యం కాదు. ఇది నిత్యము మానవుడు అన్నవాడు ఆచరించి తీరవలసిన ధర్మాలు పంచగవ్య ప్రాసన ఒకటి. సూర్యోదయ పూర్వమే ఎవరైతే పంచగవ్య ప్రాసన చేస్తాడో వాడికి జరామరణాలు లేవు. చావు పుట్టుకలు చావు ఒకవేళ పుట్టుక ఉన్నా ఆ తర్వాత చావు లేదు. ఋషులంతా కూడా ఇది ప్రార్థన చేస్తారు. ఈ ఋషి ప్రార్థన చేసినటువంటిది కనుక మనందరికీ కూడా ఆమోదయోగ్యమైంది, మనందరికీ కూడా ఆచరణ యోగ్యమైంది. అందువల్ల ఈ పంచగవ్య ప్రార్థనలో అంత గొప్పతనం ఉంది. ఆ ధనం ఇంత చెప్పిన తర్వాత కూడా నీ పంచగవ్య ప్రార్థన చేయకపోతే ఆ పాపం నాగవుతుంది. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ,
పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా గంగమ్మ నేలు కథలు పడతారంట మీరు.
సన్నాకరా సౌండ్ రావట్లేదు చేయడం పెట్టుకోవాలి